రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది సర్కార్. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాల అమలుపై చర్చించనున్నారు. ఈ నెల 26 నుంచి కొత్త పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అర్హుల ఎంపిక, పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించేలా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కలెక్టర్లతో ఏ అంశాలపై సీఎం చర్చించనున్నారు? శ్రవంతి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమేమి ఉన్నాయి, ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలు ఏమున్నాయి, తర్వాత ఇక నుంచి అమలు చేసే పథకాలు ఏంటి, ఇట్లా వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ నెల అంటే జనవరి 26 నుంచి మరికొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సో అందులో భాగంగానే ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతోని సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది. సో ఈ 4 రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత వీటితో పాటు ఈ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో రైతు భరోసా, తర్వాత కొత్తగా ఇచ్చే రేషన్ కార్డు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సో ఈ 4 పథకాలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే సమావేశంలో, కలెక్టర్ల సమావేశంలో ఈ 4 పథకాలకు సంబంధించిన దాని మీదనే మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి వరకు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉన్నది, తర్వాత ప్రభుత్వం అమలు చేసే మిగతా పథకాలకు సంబంధించి కూడా ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, గ్రామాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎట్లా ఉపయోగపడుతున్నాయి, ప్రజలకు ఎట్లాంటి ప్రయోజనకరంగా ఉంటాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో సభలు నిర్వహించి గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ ప్రధాన ఎజెండా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ కలెక్టర్ సమావేశంలో కూడా ఇదే చర్చించే అవకాశం ఉంటుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే నిజమైనటువంటి సాగుదారులు ఎవరైతే ఉంటారో, పంటలు సాగు చేసే భూములు ఏవైతే ఉంటాయో వాటికే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించిన అంశం మీద కూడా కలెక్టర్లతో చర్చించే అవకాశం ఉంటుంది. గ్రామాలలో రైతులు ఏమనుకుంటున్నారు, సో ఈ గతంలో బీఆర్ఎస్ హయాంలో చూస్తే రాళ్లకు, రప్పలకు, చెట్లకు, గుట్టలకు ఇచ్చారని చెప్పేసి ఉన్నది. దానికి సంబంధించి ఉదాహరణతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని బయటపెట్టింది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాస్తవ సాగుదారులకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు ఎట్లుంటే బాగుంటుంది, ఏంటి అనే దాని మీద కూడా కలెక్టర్లను వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వం రైతు భరోసా మీద ఎట్లా ముందుకెళ్తున్నది, రైతు భరోసా మీద ఉన్నటువంటి ప్రభుత్వ ఆలోచన ఏంటి అనే దాని మీద కూడా కలెక్టర్లకు ఇవాళ దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకొచ్చారు. సర్వే కూడా కొనసాగుతున్నది. కాబట్టి ప్రజాపాలన 80 లక్షలకు పైగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇల్లు లేవని చెప్పేసి, ఇల్లు కావాలని చెప్పేసి దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్లో ఎవరెవరికి ఇల్లు లేవనే దాని మీద కూడా సర్వే చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఎవరైతే ముందుగా ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ కింద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. దాదాపు ఆ సర్వే కూడా 90% రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. మరో వారం 10 రోజుల్లో 100% ఈ సర్వే పూర్తి కాగానే అర్హుల ఎంపిక చేసి అర్హులకు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రాసెస్ కూడా మొదలు పెట్టనుంది. కాబట్టి దానికి సంబంధించిన అంశాల మీద కూడా ఇవాళ కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, ఈ అర్హుల గుర్తింపు ఎట్లా చేయాలి, మరి వాస్తవమైన నిజమైనటువంటి అర్హులు గ్రౌండ్ లెవెల్లో ఎట్లా మీరు ఎంపిక చేస్తారనే దాని మీద కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతోని 2 సీజన్లకు 6,000 చెప్పేసి ఇవ్వాలనుకున్నారు. కాబట్టి ఈ ఎంపిక ఎట్లా, ఉపాధి హామీ ఏదైతే పథకం సంబంధించినటువంటి ఇప్పుడు కూలీలు ఉన్నారో మరి వాళ్ళని గుర్తించాలా, లేకపోతే ఈ భూమి లేని వాళ్ళని ఎట్లా గుర్తించడము, సో వాళ్ళకి ఇది ఎట్లా ఇవ్వాలి, ఏంటి, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ఇవాళ జరిగే సమావేశంలో కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మరో పథకము ఈ రేషన్ కార్డులకు సంబంధించి గత బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ హయాంలో ఈ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు,
దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, కలెక్టర్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, నిజమైన అర్హులకు ఇవ్వాలంటే ఎట్లా కలెక్టర్లు ఏం చేయాలనే దాని మీద కూడా పలు కీలకమైనటువంటి సూచన చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇవాళ జరిగే ఈ కలెక్టర్ల సమావేశంలో ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి పథకాలు, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత అమలు చేయబోయే ఈ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కలెక్టర్లు ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఎట్లా అవగాహన కల్పించాలి అనే దాని మీద ఓవరాల్గా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు కలెక్టర్లు కూడా ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతుంది, ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, ఏ పథకాలు ప్రధానాంశాల్లో ఉండే అవకాశం ఉంటుంది, కలెక్టర్లు ఏ అంశాల మీద ప్రయారిటీగా పెట్టుకొని ముందుకెళ్ళాలి అనే దాని మీద పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది శ్రవంతి.